పిఠాపురం పవన్ కళ్యాణ్ ఈ రెండు పేర్లు కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు పుట్టిస్తుంటాయి. ఎందుకంటే అందరికీ గుర్తుండే ఉండాలి, నవంబర్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన చేసిన సందర్భంగా కూటమి ప్రభుత్వం మీదే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అసలు శాంతి భద్రత లేవని ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన పెను సంచలనంగా మారింది. హోంమంత్రి వ్యవహార శైలి మీద ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించినటువంటి తీరు అనేక రకాలుగా ప్రకంపనలు పుట్టించింది. చివరికి హోంమంత్రి వంగలపూడి అనితతో పాటుగా అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా వెళ్ళి పవన్ కళ్యాణ్కి నచ్చజెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కట్ చేస్తే పవన్ కళ్యాణ్ మళ్ళీ 2 నెలల తర్వాత జనవరిలో పిఠాపురంలో అడుగుపెట్టారు. ఈసారి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకున్నారు. టీటీడీ చైర్మన్ ఈఓ మీద దాడి ఎక్కుపెట్టారు. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే కుదరదు అనేటువంటి హెచ్చరిక కూడా జారీ చేశారు. దాంతో చివరికి పవన్ కళ్యాణ్ డిమాండ్ మేరకు చైర్మన్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. చైర్మన్ క్షమాపణ చెప్పిన దాని మీద తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అనేక రకాలైనటువంటి కామెంట్స్ వినిపించాయి. పవన్ కళ్యాణ్కి సంబంధం లేనటువంటి అంశంలో జోక్యం చేసుకుని ఆయన క్షమాపణ చెప్పాలంటే టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి నాయకుడు క్షమాపణ చెప్పడమా అంటూ చాలామంది వ్యాఖ్యానించారు. ఇలా పవన్ కళ్యాణ్ 2 సార్లు పిఠాపురంలో సాగించినటువంటి పర్యటనల సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ తీవ్రమైనటువంటి కలకలాన్ని రేకెత్తించాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరోసారి పిఠాపురం వెళ్తున్నారు. జయకేతనం సభ పేరుతో ఆ పార్టీ ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. జనసేన ఆవిర్భావ సభ అంటేనే అదొక పెను సంచలనాలకి కేంద్రం. గతంలో మంగళగిరిలో 2018లో జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలోనే తెలుగుదేశం పార్టీని ఓడించి తీరుతాం అంటూ పవన్ కళ్యాణ్ శపథం చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైనటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఇక 2023లో ఎప్పటం వేదికగా జరిగినటువంటి సభలో బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తుంచి పారాయాల్సిందే అనేటట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. దాని ఫలితం 2024 ఎన్నికల్లో మనం చూసాం. కాబట్టి జనసేన ఆవిర్భావ సభ అంటే అనేక అంశాలకి అనేక రకాల సంచలనాలకి కేంద్ర స్థానంగా ఉంటుంది. అదే సమయంలో అది పిఠాపురంలో జరుగుతుండడంతో ఇది మరింత సంచలనంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. దాంతో మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురం వేదికగా జరగబోతున్నటువంటి జయకేతనం పేరుతో నిర్వహిస్తున్న జనసేన ఆవిర్భావ సభలో ఎలా వ్యాఖ్యానిస్తారు, ఏ రీతిన స్పందిస్తారు, ఏ అంశాలని ప్రస్తావిస్తారు, ఎవరి మీద గురి పెడతారు అన్నవి ముఖ్యమైనటువంటి అంశాలు. అనేక రకాల చర్చలకి అనేక రకాల విస్తృతమైనటువంటి ఊహాగానాలకి ఆస్కారం ఇస్తున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఆవిర్భావ సభలన్నీ ఆయన విపక్షంలో ఉండగా జరిగాయి. ఇప్పుడు ఆయన అధికారం చేబూని బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు దాదాపు 10 నెలలు ముగుస్తున్నటువంటి పాలన వ్యవహారాల మీద ఆయన ఎట్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు, లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలను ఆయన ఏమైనా ఎత్తు చూపేదానికి ప్రాధాన్యత ఇస్తారా, లేకుంటే షరామామూలుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీదే విమర్శలు ఎక్కుపెట్టి చేతులు దులుపుకుంటారా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టినట్టుగా కనిపిస్తుంది. ఆయన ఎమ్మెల్యేకి తక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ కామెంట్స్ అన్నిటికీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జయకేతన సభ వేదికగా కౌంటర్ ఇచ్చేదానికోసం కూడా అవకాశం ఉంది. మరి ఆ కౌంటర్ ఎట్లా ఉంటుంది, ఏ రీతిని సాగబోతుంది, అది ప్రభుత్వానికి ఎట్లా ఇరకాటంలో పెట్టేటువంటి రీతిలో మారబోతుంది అన్నవి కూడా ముఖ్యమైనటువంటి అంశాలు. పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్న దాని మీద ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇదే ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం కూడా పరిగణించాల్సి ఉంటుంది.